Hello, welcome to this channel. This is Achintya. అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి యోగి ఎలా ఉండాలి? యోగి యొక్క లక్షణాలు ఈ సమాజానికి ఎలా ఎలా తెలుస్తాయి? యోగి లక్షణాలు ఎలా మీకు సమాజానికి అర్థమవుతాయి? యోగి యొక్క తత్వం ఏంటి? మన యొక్క మన యొక్క టెక్నికల్ వేవ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుందో, ఇప్పుడు వచ్చేటువంటి యోగుల యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క స్థితులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాము. టాపిక్ లోకి వచ్చేసరికి యోగి అనగా పూర్వకాలంలో మహర్షులు, ఋషులు, వేదాంతులు వేరు, ఋషులు వేరు, యోగి వేరు. వీరి ముగ్గురికి చాలా వ్యత్యాసం ఉంది. ఎలాగంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే, యోగి అనేవాడు ఒక్కటే, బాగా ఆలోచించండి, యోగి అనేవాడు సమాజంలో ఇమడలేడు. ఇప్పుడు ఉన్న సమాజంలో అస్సలు ఇమడలేడు. యోగి అనగా మొట్టమొదటిది మనకి చాలా బాగా అర్థమయ్యేటువంటిది, తను అవధూత స్థితి కంటే దాటి ఉంటాడు. తన ఆలోచన శక్తి ఈ సమాజ వికృత విషయాల కంటే భిన్నంగా ఉంటాయి. సమాజ వికృత విషయాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక యోగిని నమ్మాను. నేను నమ్మలేదు, నేను వెతుకుతూ ఉన్నాను, ఎవరు అసలైన గురువు దొరుకుతాడా, ఎవరు అసలైన గురుదేవులు ఎవరు దొరుకుతారా, ఎతుకుతూ ఉన్నావు. ఎట్లాగంటే నరేంద్రుడి లాగా, సాక్షాత్తు స్వామి వివేకానంద లాగా వెతుకుతుంటే దొరకలా. నా తల్లి నా యొక్క వేదన చూసి, నా తల్లి ఒక లెక్చరర్ అండి, సాంస్క్రిట్ లెక్చరర్ అండ్ ఆల్సో తెలుగు MA BEd. ఆమె నేను కడుపులో ఉన్నప్పుడు 8 నెలలు మహాతల్లి పిల్లలకి విద్య చెప్తానే ఉంది. ఎవరైనా కానీ కడుపులో పడిన తర్వాత 3వ నెల నుంచి తను చేసే పనులు ఏయైనా ఆపేస్తారు. కానీ నేను 8వ నెల, ఆఖరికి 9వ నెల వచ్చినప్పుడు కూడా నేను కడుపులో ఉన్నట్టు ఎవరికి అర్థం కాలేదు. మా అమ్మ సైజ్ పెరగల, కడుపు బాగా 9 నెలల కడుపు అంటే బాగా ఎంత లావు అయిపోయి బాగా ఇదిగా అయిపోతారు. ఆడ మనిషి కూడా చాలా లావు అయిపోయింది. కానీ నేను కడుపులో ఉన్నప్పుడు అలా అవ్వలేదంట, సామాన్యంగా ఉన్నానంట. నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను కానీ మా అమ్మ వెయిట్ గెయిన్ అవ్వలేదంట. నా యొక్క జీవితం కూడా ఈ యోగము, మరి నా తల్లి నేను కడుపులో ఉన్నప్పుడు ఏమేమి చదివిందో, ఏమేమి అభ్యసించిందో ఏమో నాకు తెలియదు. కానీ తర్వాత నా జీవితం కూడా 10 మందికి విషయ జ్ఞానాన్ని పంచాలనే భావనతో ఉండేదే కానీ నా తీరు ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకరిని నాశనం చేయాలి, ఒకరిని వేషం వేసి మోసం చేయాలనే భావన అనేది, పదజాలం అనేది లేకుండా ఇన్నాళ్ళు బ్రతుకుతూనే ఉంటాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక యోగావస్థ అంతే. ఒక యోగిని నేను కాలేను కానీ యోగావస్థ అని చెప్పవచ్చు. నా యొక్క జీవితమే ఎగ్జాంపుల్ గా. అయితే నా తల్లి చెప్పింది, ఈ
ఎక్స్ట్రాడినరీ యోగి, హిమాలయ తపస్వి ఆయన దగ్గరికి వెళ్ళాను. దాదాపుగా అప్పటికి నేను 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు 12 ఏళ్ల వయసులో, 13 ఏళ్ల వయసులో బైకేసుకొని జస్ట్ అప్పుడే 9th క్లాస్ బైకేసుకొని వెళ్ళిపోయేవాడిని అంతంత దూరాలైనా. అసలు పట్టించుకునేవాడిని కాదు. ఈ దూరాలు వెళ్ళే కొద్దీ మా అమ్మకు కూడా భయమేసి, దూరం ఎందుకులే అయ్యా దగ్గరలో 300 కిలోమీటర్ల లోపల ఆశ్రమం ఉందంట అని ఒక వీడియో చూపించింది. అంతకుముందు నేను ఆయన వీడియోలు చూశాను కానీ నేను ఆయన మీద అంత మక్కువ ఉండేది కాదు. నాకేమి దేవుడు అంతే సరైన గురువు అని ఎక్కడ నాకు రిజిస్టర్ అవ్వలేదు. మహావతార్ బాబాజీ ఒక్కళ్ళే నాకు రిజిస్టర్ అయ్యారు. బాబా సినిమా కాదు, ఒక యోగాత్మక బుక్ ఆడియో అప్పట్లో ఉండేది యూట్యూబ్ లో. అప్పుడు యూట్యూబ్ వేరులేండి, ఇప్పుడు యూట్యూబ్ మారిపోయింది. కానీ అప్పుడు యూట్యూబ్ వేరు, ఆ వీడియోస్ ఇప్పుడు లేవు. ఏమైందేమో తెలియదు కానీ వైఎస్ఎస్ వాళ్ళే తీయించేశారేమో. వీళ్ళు చేసిన ఈ తెలుగు ఆడియో చాలా దరిద్రంగా ఉంది. నేను వైఎస్ఎస్ ఫాలోవర్ని అయినప్పటికీ నేను ఆ మాట చెప్పకూడదు, బాగాలేదు వీడియోస్. ఆ వీడియో నన్ను చాలా మార్చేసింది. అది అసలు నా ఎప్పుడు నా ఫోన్ మారుతా ఉంటుంది. ఫోన్స్ ఎప్పుడు క్లారిటీగా ఒక ఫోన్ ఉండదు నాకు ఎప్పుడు నా చేతుల్లో. అయితే అప్పుడున్న అన్ని రకాల ఫోన్లు, అప్పుడు 4-5 ఫోన్లు ఉండేవి. ఎప్పుడు నాకు 4-5 ఫోన్లు ఉంటాయి. అయితే ఆ 4-5 ఫోన్లలో నేను అది ఆడియో బుక్ని, ఆడియోస్ని, వీడియోస్ని డౌన్లోడ్ చేసుకొని ఆడియోస్ చేసుకొని ఎవ్రీ టైం వింటూ ఉండేవాడిని. ఇప్పుడు గుర్తులేదు. అది మనసులో మాత్రం బాగా రిజిస్టర్ అయ్యింది. కథని నేను పాయింట్ టు పాయింట్ చెప్పలేను కానీ ఆయన పరమహంస యోగానంద వెతికిన తీరు, ఆయన ఆయన యోగి కాదండి. ఆయన యోగి ఎప్పుడయ్యారంటే ఆయన సమాధి చెందిన తర్వాత యోగి అయ్యారు. సమాధి అయిన తర్వాత యోగి అయ్యారు. దానికంటే ముందు ఆయన మొదలు బ్రహ్మచారి, తర్వాత వేదాంతి, తర్వాత పర్యటన చేస్తూ ఉండేవాళ్ళు, వెతుకుతూ ఉండేవాళ్ళు. ఎందరినో యోగుల్ని చూశాడు. యుక్తేశ్వర మహారాజు గురువుగా ఉన్నప్పటికీ ఆయన పర్యటిస్తానే ఉన్నాడు. యుక్తేశ్వర మహారాజు నమ్ముకొని కూర్చోలేదు ఆయన. యుక్తేశ్వర్ గిరి మహారాజు నమ్ముకొని కూర్చోలేదు. ఆయన గురువు లాహిరి మహాశయుని నమ్ముకొని కూర్చోలేదు. వీళ్ళెవ్వరిని నమ్ముకొని కూర్చోలేదు ఆయన. ఆయన అంతటికి ఆయన మళ్ళీ ఇంకా అటువంటి యోగులు ఇంకెవరన్నా ఉన్నారా అని ఎప్పుడు తిరిగేవాడు. ఆనందమయ్యమా అని క్రిస్టియన్స్ జీసస్ నమ్ముకున్న ఒక ఆడ మనిషి. ఆనందమయ్యమా మీరు కొట్టండి, ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి. కొట్టడం అంటే सर्च करो वीडियो, वो वीडियो सर्च करो। एक ही बात सुनो, वो हिंदी वाला है, परमहंस योगानंद आपकी वाला नहीं है, वो यूपी साइड वाला है, नॉर्थ वाला है, नॉर्थ है वो, नॉर्थ वाला। एक पूरा चमत्कार नॉर्थ वाला भी है, हमारा साउथ वाला भी नहीं है, नहीं आएगा, बाहर नहीं आएगा। कोई नहीं सोचेगा, कोई नहीं दिक्कत नहीं दिखाएगा, दिक्कत नहीं दे देगा इस समाज में। साउथ दुर्लभ है, दक्षिणांध्र और दक्षिण कोस्ता पूरा दुर्लभ है। दिमाग नहीं है, दिमाग छोटा है इसलिए वाला को, इसीलिए वो यूपी में योगी जिंदा है, इसीलिए नरेंद्र मोदी जिंदा है यूपी पे और नॉर्थ पे, क्योंकि वो उधर धर्म के लिए वो चल रहे हैं। वो सोसाइटी चलते हैं, चलेगा, इसी पे नहीं चलेगा, इसी पे पूरा एक ही तरह दिखा तो वो दिक्कत नहीं दे दूंगा। वो सालों इधर से पूरा बर्बाद है आदमी, बर्बाद आदमी है।
उसका लाइफ को भी कुछ भी नहीं सोचेगा, उसका पीना खाना मकाना मिलना अच्छा है वो, तो उसको बस है। उसका लाइफ क्या है, उसका लाइफ मतलब क्या है, उसका योगी का नाम नहीं, उसका योगी का नाम नहीं मालूम है उसको। इधर पे योगी मीन्स क्या है, पूरा ये बिजनेस है, बिजनेस बिजनेस बिजीनेस बिजीनेस। आश्रम बनेगा, नॉर्थ से एक एक ही साधु के मिलके मीटिंग बनेगा, बोलिएगा अच्छे वाला है, अच्छे करेगा, मैं अच्छे वाला है, मेरा मेरा पास मतलब से मैजिक क्या है, ये सिद्धि है, ऐसा भी बोलेगा, ऐसा भी बात करेगा, ऐसे ऐसा करेगा, ऐसा ऐसा करेगा, ऐसा ऐसा मिलेगा, ऐसा ऐसा मिलेगा, माया करेगा। देखो 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 देखो, मेरा हाथ में कुछ नहीं है, अभी मेरा सिद्धि दे दो, देखो मेरा सिद्धि है, माइक आया था मेरा हाथ पे, ऐसा माया करेगा, కుర్రోళ్ళని యూత్ ని ఆకట్టుకుంటారండి. దొంగలండి ఈడ ఉండే వాళ్ళందరూ, పనికి మాలినోళ్ళండి. తో 9 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ యోగం గురించి, వీటి గురించి, పతాంజలి యోగం గురించి ఎన్నిటినో చదివానండి. జ్యోతిలో లీనమైన ఒక యోగి ఉన్నాడు, దక్షిణ కోస్తాలోనే, దక్షిణంలోనే ఉన్నాడు, వల్లలార్. పేరేంటి ఆయన పేరు? వల్లలార్ అంటే గుర్తుకు రావాలి, ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాల్సిన పేరు. జ్యోతిలో లీనమయ్యాడు, పేరు గుర్తుకు రావట్లేదా? రామలింగయ్య, రామలింగయ్య, రామలింగయ్య. అందరూ ఆయన జరిగిన మంచి గురించి, ఆయన పొందిన సిద్ధి గురించి, ఆయన మాయమైన దాని గురించి, వీటి గురించే మాట్లాడతారు. కానీ ఆయన ఉన్నన్నాళ్ళు ఎంత కష్టపడ్డాడు, ఏమిటి ఆయన పాలసీ ఏంటి, మళ్ళీ ఆయన పాలసీ ఏంటో తెలుసా? ఒకటే, ఈ కులరహిత మతరహిత సమాజం కావాలి, సమాజం కావాలి. కులంకి మతానికి భేదమే లేకుండా ఆయనకు కావాల్సింది ఎవరు? ఆకలిలో ఉన్న వాళ్ళు, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు కావాలి ఆయన. ఆయన 38 ఏళ్ల వయసుకి ఎంతో ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఎంతో ఎంతో ఎన్నో ఎన్నో కష్టాలు పడి, ఎంతో ప్రయత్నం చేసి దాని గురించి తెలుసుకొని, దాని ఆయువు పట్టును తెలుసుకొని జనానికి ఆ జ్ఞానాన్ని పంచాడండి. కానీ ఇప్పుడు ఆయన జ్ఞానం ఉంది, పుస్తకాల్లో ఇమిడీకృతం అయి ఉంది, కానీ ఎవరు చదవరే ఆయన అట్లాంటి వాళ్ళు మహనీయుల గురించి, పుస్తకాల గురించి. ఈ మధ్య రమణ మహర్షి పాపులర్ అయ్యాడంతే. అసలు ఎంత పాపులర్ అయినా కానీ ఆయన ఆశ్రమంలో ఎవ్వరు ఉండడానికి ఉండదు. ఆయన అదొక గ్యాంబ్లింగ్, అదొక గ్యాంబ్లింగ్. అందుట్లో స్పెషల్ ఒక క్యాస్ట్ ఉంటుంది, ఆ క్యాస్ట్ వాళ్ళకే రూమ్స్ ఉంటాయి, ఎవరికి ఇవ్వరు. చచ్చినట్టు బయట రూమ్స్ తీసుకొని ఉండాలి. ఇప్పుడు తమిళనాడుకి మంచి సీఎం వచ్చాడు, ఆయనైనా దాన్ని అరికడతాడని నేను అనుకుంటున్నాను. వల్లలార్, రామానుజాచార్యులు, వివేకానంద స్వామి, ఇక ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటే త్రైలింగ స్వామి, తోతాపురి గారు, రామకృష్ణ పరమహంస, ఎందరో మహనీయులు ఉన్నారు. త్రైలింగ స్వామి మన తెలుగు భాష ఆయన.
ఇక్కడ తల్లి చనిపోయిన తర్వాత 12 సంవత్సరాలు ఈడ అదే శ్మశానంలో కూర్చొని తపస్సు చేశాడు. ఎవ్వడు దేకను కూడా దేకల. పిచ్చోడు వదిలేయండి అని ఎవ్వడు గట్ల. ఆయన పెద్దన్న ఆయన బాధ చూసి తట్టుకోలేక వీడికి ఇక మారడని చెప్పి రోజు వెళ్ళి సాయంత్రం పూట వెళ్ళి అన్నం పెట్టేవాడు ఆయనకి. త్రైలింగ స్వామి ఇలాగే గుడిసెలో ఉండి తపస్సులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆశ్రమంలో ఆగాడు. వాళ్ళు గొప్ప గురువులు, సిద్ధాశ్రమానికి వెళ్ళి రాగలిగేటువంటి గొప్ప శక్తి కలగలిగినటువంటి యోగులు ఆనాటి కాలంలో. In the period of 18s means 1730 or 1750 or 1801 or 1850, 1830 on that period. ఆ పీరియడ్ ఇప్పుడున్న కాలంలో లేరండి. అసలు 18s లో చూడండి, 19s దాకా పోయారు. 19s గురించి మాట్లాడారు. 18s లోనే స్వామి వివేకానంద కూడా 10 సంవత్సరాలు కష్టపడి ఇదే భారతదేశంలో సలహా ఇస్తాను, మేము యోగం చేస్తున్నాము, మాకు చాలా జ్ఞానం ఉంటుంది, మేము సమాజంలో సమాజం యొక్క తీరు నచ్చక మేము ఈ యోగంలోకి వచ్చి యోగము, ధర్మము, ఏది చేస్తే ఏది కరెక్ట్ అనేది మేము తెలుసుకున్నాము, నిర్ణయించుకునే స్థితికి వచ్చాము. మా స్థితి అర్థం చేసుకొని ప్రజలకు సుపరిపాలన చెయ్యాలి, మంచి పరిపాలన చెయ్యాలి అనే లక్ష్యంతో ఆయన ముందుకి వస్తే 10 సంవత్సరాలు ఒక్కడు కూడా ఆయన్ని నమ్మలేదు. ఆయనకి చిరాకు పుట్టి దేశాన్ని వదిలి ఇతర దేశాల కన్నా వెళ్తే వాళ్ళన్నా మారతారు, వాళ్ళన్నా అర్థం చేసుకుంటారు, వాళ్ళన్నా ఏదో ఒకటి ముందు కడుపు నిండా ఫుడ్ అన్నా వస్తుంది, ఒక ఆశ్రమం పెట్టేటువంటి ఖర్చు వాళ్ళైనా భరిస్తారేమోననే ఆశతో ఆయన ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ కూడా ప్రసంగాలు ఇస్తే మొదటిలో మెచ్చుకున్నారు. తర్వాత యూ బ్లడీ సెక్యులర్ అన్నారు. బాధేసింది ఆయనకి. నీవు నీ హిందూ మతం గురించి నీ దేశంలో వెళ్ళి మాట్లాడుకో, ఈడకొచ్చి నీ వ్యాపారం ఏంటి అని అడిగారు మొహాని. పేపర్లో వేశారు, నీ వ్యాపారం ఈడ చల్లదు అని. ఈ మాట ఇండియన్స్ కి తెలిసి ఇండియన్స్ ఈయనకి లెటర్స్ రాయటం కూడా ఆపేశారు. ఇండియా నుంచి లెటర్స్ కూడా రాలా. ఒక రకంగా ఈయన శిష్యులు, ఈయన ఫ్రెండ్స్, ఈయన సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. ఒక టైంలో ఆయన ఇంకా విరక్తి చెందింది, ఏడ్చాడు, బాధపడ్డాడు. ఆ టైంలో వాళ్ళకి మన వాళ్ళు సపోర్ట్ ఉండాలి, లేదు. ఆలోచించాడు ఏం చేయాలో, ఏం కొట్టాలో తెలుసుకున్నాడు, ఎవరిని అడ్డం పెట్టుకోవాలో తెలుసుకున్నాడు. అడ్డం పెట్టుకున్నాడు, తిరిగి కొట్టాడు. తిరిగి కొట్టిన తర్వాత ఒక్క లెటర్, ఎన్నో లెటర్లు వచ్చినాయి. ఈయన యొక్క ఇది చూసి ఈయన యొక్క రామకృష్ణ మిషన్ ఇవన్నీ పెడదామని స్టార్ట్ చేశాడు. ఈయన టైం మొదలైంది. మళ్ళీ ఈయన టైం మొదలైన తర్వాత ఒక్కడి ఏళ్ళు కాదు కదా, మాట కంటి చూపు చూసావా, కంటి చూపుతోనే శాసించాడు అక్కడి నుంచి. ఎన్ని లెటర్స్ ఉన్నా పక్కన పడేసాడు. ఎన్ని లెటర్స్ వచ్చినా, ఎన్ని న్యూసెస్ వచ్చినా అనేది కనీసం ఆ వైపు కూడా చూడలేదు. ఆయనకి సేవలు చేసే వాళ్ళు ఉంటారు కదా దేశంలో, వాళ్ళు ఇంకా తీసుకొస్తుంటే ఏంటి అనేవాడు. ఇండియా నుంచి అనగానే అలా మూలను పడేసేవాడు. చెన్నై మట్టి వాళ్ళు చాలా బాగా తీశారు.
ఇంగ్లీష్ లో తీశారు, తమిళ్ తీశారు, హిందీలో తీశారు, తెలుగులో తీయలేదు. అది కనుక తెలుగులో వచ్చింటే మాస్టర్ పీస్. మా తెలుగు వాళ్ళు ఎవరు చూడరని నాకు తెలుసబ్బా. అటువంటి విషయం, ఆయన యొక్క బాధలు ఎవరు చూడరని తెలుసు. స్వామి వివేకానంద అనే కాదు, రామానుజాచార్యులు ఉన్నారు. ఇప్పుడు ఆయన పీఠ ఆయన ఆయన పీఠాధిపతులే, ఆయన కింద పీఠాధిపతులే, ఆయన కింద పీఠాధిపతులు కనీసం ముట్టుకొని కూడా ముట్టుకొనియరు. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు, గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్నారు, గొప్ప ప్లేసుల్లో ఉన్నారు. కానీ నాకు అర్థం కాదు, రామానుజాచార్యులు ఆయన జీవితాంతం ఎక్కడ ఏ చోట ఈ మఠాధిపతులు అందరూ మఠం మఠం మఠం, మాది ధర్మం, మాది కరెక్ట్, మాది మేము మేము ఎట్లా పడితే అట్లా ఉండము, అది చేయం ఇది చేయం అంటారు కదా. రామానుజాచార్యులు మీ అసలు మీకు మెయిన్ ఆయనే కదా. మరి ఆయన ఏనాడు ఎక్కడ ఒక ఒక చోట స్థిరంగా అక్కడే ఉండిపోయి మీకు మళ్ళీ డబ్బులు వసూలు లేదు, పీఠాలు ఆడలేదు ఎక్కడ ఆయన స్థాపించి, ఆయన తిరుపతిలో తిరుపతిలో సంవత్సరం ఉన్నాడు. ఆయన చరిత్రలో ఉంటుంది కదా, తిరుపతిలో సంవత్సరం ఉన్నాడు. రామాయణాన్ని సంవత్సరం. ఇప్పుడు వీళ్ళు మన చాగంటి వీళ్ళు ఉన్నారు కదా, ప్రవచనం చేస్తారు. చాలా ప్రవచనం సంవత్సరం చేశాడు తిరుపతిలో రామాయణాన్ని, రామానుజులు. ఆయన చరిత్రలో ఉంది. ఆయన చరిత్రలో ఎక్కడ చూసుకున్నా కానీ ఆయన అంటరానితనం, ఇట్లా దూరం నుంచి వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ ఇసిరేయటం, ఇవన్నీ ఎక్కడ ఉండవు. ఆయన శిష్యులు కూడా ఆయనతో ఎలా ఉంటారంటే ఆయన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు ఆయన్ని. ఆఖరికి ఆయన తినేటువంటి పదార్థాలు చాలా సార్లు విష ప్రయోగం చేస్తే అది శిష్యులకి తెలియకపోయినా కానీ తర్వాత శిష్యులు తెలుసుకొని ఇలా విష ప్రయోగాలు జరుగుతున్నాయని ఆయన ఆఖరికి తినేటువంటి పదార్థాన్ని కూడా ఎంగిల్ చేసి ముందు శిష్యులు ఇచ్చేవాళ్ళు ఆయనకి. మరి ఎంగిల్ తిన్నాడు. ఆయన పడుకునే మంచాన్ని కూడా పాములు గేములు చెరువులు ఏమన్నా ఒకవేళ ఉంటాయేమో కింద, ఎక్కడ పడితే అక్కడే కదా. ఎప్పటికప్పుడు ఒక చోట అనేది ఉండేది కదా. ఒక చోట అనేది ఉంటే దాన్ని పదే వెళ్ళి చెక్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఎప్పుడు స్థలం మారుతా ఉండేవాళ్ళు. యోగి అన్నాక సన్యాసి అన్నగానే, సాధువు అయినా సన్యాసి అయినా కానీ ఒక్కరు ఏ చోటైనా కానీ ఒకరి రీతిలో ఎదురపోవాలి. అంతకుమించి అక్కడ ఆ స్థానంలో ఒక రోజు మించి ఉండకూడదు. అది సన్యాసి ధర్మం, సాధు ధర్మం. ఇప్పుడు ఉన్నారు సాధువులు, నాగ సాధువులు అని ఉంటారు. వాళ్ళు ఓన్లీ కుంభమేళ అప్పుడే వస్తారు బయటికి. మిగతా టైములలో ఎక్కడ ఉంటున్నారండి వీళ్ళు? ఇంతకు ముందు సాధువులు కాషాయం వేసుకున్న సాధువులు మామూలుగా మెడలో రుద్రాక్షలు వేసుకొని ఇంటింటికి ఇంతకు ముందు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఇల్లు తిరిగేవాడు. ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఆయన ఎక్కడ తిరగట్లేదు. ఈ మధ్య ఎప్పుడో ఒకసారి చూసాను ఆయన, అంతే. ఇక అది కూడా ఇంటి చుట్టూ అడుక్కుంటూ కాదు. అడుక్కుంటూ అంటే దీన్ని ఏమంటారంటే ఒక రకంగా అడుక్కోవటం అంటారు దీన్ని. బౌద్ధులు కూడా ఇప్పుడు కూడా అది పాటిస్తారు. బౌద్ధులు గాని రామానుజాచార్యుల పరంపర ఖచ్చితంగా అదే పని చేయాలి. శృంగేరి పీఠాధిపతులు ఆది శంకరాచార్యులు పరంపర వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకే చోట ఉండకూడదు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇంటింటా తిరిగి భిక్షం అడిగి తేనే అప్పుడు వాళ్ళు సన్యాసులు, సాధువులు. అంతేకాని ఏదో ఒక పీఠంలో కూర్చొని పీఠాధిపతులు అని చెప్పేసి 3ంటికి లెగుస్తున్నారు, 9ంటికి లెగుస్తున్నారు, 15 గంటలు నిద్రపోతారు, 3 గంటలు నిద్రపోతారు, 18 గంటల్లో 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తారు. అబ్దుల్ కలాం కంటే అది ఇది బిజినెస్.
ఇప్పుడు ఆయనేంటి, నేనైనా కానీ 19 గంటలు 20 గంటలు నిద్రపోలేదనుకో, నేను కూడా అంతే మారిపోతా. బిజినెస్ మైండెడ్. నేను కాషాయం వేసుకొని ఉన్నాను చక్కగా. నేను కూడా బిజినెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నా తల్లి నాకు అలా చెప్పలేదు బిజినెస్ చేయమని. నన్ను పెంచిన తల్లి గాని, నన్ను పెంచిన తండ్రి గాని ఎవ్వరు నాకు అలా చెప్పలేదే. బిజినెస్ చెయ్యి, సన్యాసం తీసుకో, నీకున్న దానికి నువ్వు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకొని ఇప్పుడున్న సాధువుల్లాగా బిజినెస్ చేసి ఈ ఆశ్రమాలు నెలకొల్పు, కోట్లు కోట్లు సంపాదించు అని ఎప్పుడు చెప్పలేదే. కానీ నేను వెళ్ళిన గురువులందరూ అదే. అసలు ఎంత భయమో తెలుసా వాళ్ళకి. వాడు ఏ రకంగా సన్యాసం నాకు తెలియదు. వచ్చే జనాలను చూసి భయపడతాడు. ఇంత ముందైతే వాడు ఆడవాళ్ళని రానిచ్చేవాడు కదా ఆశ్రమంలో. అదే ఉన్నట్టు మాకు గంటలు గంటలు కథలు చెప్పేవాడు మా యువకులకి. ఏమయ్యా, ఇట్లాగే ఒక ఆశ్రమంలో ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి స్వామి నమ్మి పోనీలే అని వండిస్తే, తర్వాత 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 ఇంకొకరితో కలిసి ఆయన బాగోనప్పుడు లోపలికి వెళ్ళి సాయం చేసి ఈ వీడియోలు తీపిచ్చి, తర్వాత ఇంకా ఆశ్రమాన్ని లాగేసుకుంది. వాడిని బెదిరించి స్వామిని ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇంకా ఆశ్రమం మొత్తం ఇక అలా అయిపోయింది. అర్థం చేసుకోండి. అందుకని నేను ఆడవాళ్ళని రానిను, ఉండనీను. వచ్చినా కానీ ఆ ఒక్క రోజు వరకే నేను మెడిటేషన్. అసలు ఈ మెడిటేషన్ గురించి నేర్పించేది ఏంటి? క్లాసులు చెప్పేది ఏంది? క్వశ్చన్లకి సమాధానాలు చెబుతావా? నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, నువ్వేంటి అసలు? నువ్వేంటి? దీనికి ఆన్సర్ చెప్పు. నువ్వేంటో? ఈ వేషగాడు దగ్గరికి నేను వెళ్ళాను కదా. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు ఒకటే మాట అడిగేవాడిని, ఏం చేయమంటావు అని అడిగేవాడిని. ఏం చేయమంటావు అంటే చదువుకోను ఆయన అనేవాడు. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడిని. నిజమే, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడిని. ఏదో ఒకటి నేర్చుకోని ఆయన అనేవాడు. ఏం నేర్చుకోమంటారు అనేవాడిని. ఏదో ఒకటి నేర్చుకో అయ్యా అనేవాడు. మీరే ఆలోచించి చెప్పండి. మీరు నన్ను చూశారు కదా. ఎందుకంటే చాలా దగ్గరగా నన్ను పెట్టుకొని నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు కూడా నాకు టెక్నికల్ నాలెడ్జ్ బేసిక్స్ నాకు బాగా తెలుసు. ఎటువంటి వాడికైనా కానీ టెక్నికల్ గా నేను చాలా హెల్ప్ చేస్తాను నాకున్న జ్ఞానానికి. వీడియోస్ ఎడిటింగ్ కానీ, వీడియోస్ ప్రాంప్టింగ్ కానీ. అదే నన్ను ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ చేయమన్నాడు సత్యబాబాకి అనిల్ కుమార్ ప్రొఫెసర్ గారు ఎలాగైతే ఆయన ట్రాన్స్లేట్ చేశారో ఆయన పక్కనే ఉండి అలా నన్ను వీడియోస్ కి ట్రాన్స్లేషన్ కూడా చేయమన్నాడు ఆయన. మనస్ఫూర్తిగా చెప్పు, నువ్వు చేయమనలేదా నన్ను? నువ్వు నాతో ఎన్ని మాటలు మాట్లాడావు? నువ్వు కాదా మాట్లాడింది. నీలో ఉన్న నటుడు మాట్లాడాడు. నీలో ఉన్న నటుడే నన్ను నటన గురించి నేర్చుకోమని పంపించాడు. అంతే, నేను నటన నేర్చుకున్నాను. ఇక నుంచి నేను నటిస్తాను నీకంటే గొప్పగా. ఇదిగో, ఇది పిచ్చి వుడ్ కాదు, ఇది బ్లాక్ వుడ్. ఇది మా తాత గిఫ్ట్. ఈ వుడ్ మా తాత అంటే నాన్న. నన్ను పెంచిన ఆయన, నాకు ఆయన శక్తి, తపోశక్తిని ఇచ్చిన ఆయన. ఇది నా జ్ఞానం మామూలైన జ్ఞానం కాదు. ఇది 5 తరాలు, 6 తరాలు, 7 తరాల నుంచి కాదు, తరతరాల నుంచి వస్తుంది. ఈ చెక్కలో ఉన్న పటుత్వం నా ఆత్మలో కూడా అంతే పటుత్వాన్ని ప్రజ్వలింపజేసి వెళ్ళారు వాళ్ళు. ఎక్కడికి పోతుంది? చావాలనుకున్న చావలేదు నన్ను, అలా లేపుతుంది. శవపీఠికలో నుంచి కూడా లేపుతుంది. స్ట్రెచ్చర్ మీద నుంచి కూడా లేపుతుంది. ఏదైనా చేసుకోండి, ఏ మ్యాజిక్ అయినా చేసుకోండి. బ్లాక్, రెడ్, వైట్ మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకు పోయేది కూడా ఉండదు. నువ్వు పెద్ద యాక్షనిస్ట్వి. ఈ యాక్షన్ మామూలు యాక్షన్ కాదు. ఈ యాక్షన్ కుంభమేళా వస్తే కుంభమేళాలు ఆ టైంలో మునిగే టైం వరకే పూర్తిగా నగ్నంగా ఉండేది. వీళ్ళంతా పూర్తిగా నగ్నంగా ఉండాలి నాగ సాధువులు అంటే. వీళ్ళ పరంపర ప్రకారంగా ఇప్పుడు నగ్నంగానే ఉండాలి. ఇంటి మీద ఒక వస్త్రం కూడా ఉండకూడదు. ఒక్కటే ఒక వస్త్రం.
సమాజంలో ఉన్నప్పుడు ఒక 1000 మంది ముందు ఉన్నప్పుడు, ఒక 100 మంది ముందు ఉన్నప్పుడు, నలుగురు కంటే ఎక్కువ మంది ముందు ఉన్నప్పుడయ్యా, ముగ్గురు కంటే, నలుగురు కంటే ఎక్కువ మంది ముందు ఉన్నప్పుడు గోచి వరకు ధర్మం. గోచి వరకు కట్టుకోవాలి. ఎందుకంటే అంగం అనేది వీళ్ళకి స్తంభించి ఉంటుంది ఎప్పుడు. మామూలుగా మహమ్మదీయులకి చేస్తారు చూసావా, వీళ్ళు కూడా చేయించుకుంటారు కొంతమంది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడు ఏమీ లేకుండా ఉంటారు కదా, అది కనుక పైన పీతోలు ఉంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అందుకని కొంతమంది నాగసాధువులు అది చేయించుకొని ఉంటారు చూడండి. అలా చేయించుకొని చాలా కొంతమంది చేయించుకోరు అది. ఈ ఈ ప్రబుద్ధుడు అది కూడా చేయించుకున్నాడు. అది కాదు, కింద కాయలు తీసుకున్నాను, పైన అయితే సగం కోసుకున్నానని ఈ ప్రబుద్ధుడు చెప్పాడు నాకు. ఈ ప్రబుద్ధుడు నేనన్నా అదేంటి అట్లా మాట్లాడతావు అన్నా. ఇన్నిసార్లు నా వీడియోలు తీసావు, నా వీడియోలు తీసావు ఇన్నిసార్లు, ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు నేను ఎత్తుతా ఉండేవాడిని కదా వీడియోలో పద్దాకలా. నువ్వు కెమెరా దానికి ఏం పని అయ్యా? ఇప్పుడు సినిమాలు తీస్తారు, హీరోయిన్ హీరో రొమాన్స్ చేసుకుంటారు, లిప్ లాక్. ఇప్పుడు అన్ని లిప్ లాక్స్ అన్ని ఒరిజినల్ అవును, ఈ డూప్లికేట్ లేవు. అప్పట్లో అంటే బాల్స్ ముద్దు పెట్టేవాళ్ళు, అది ఒక ఎడిటింగ్ అయ్యేది. అందుకని అప్పట్లో లిప్ లాక్ కూడా ఒకటి ఉండేది, ఆ ఒక్కటి కూడా చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడు అన్ని డైరెక్ట్ లిప్ లాక్లు. ముందు ముందు సెక్సువల్ సీన్స్ కూడా ఒరిజినల్ అయిపోతాయి, ఒరిజినల్ అయిపోతున్నాయి, మూవీస్ లో అయిపోతాయి. యానిమల్ సినిమాలో అది బట్టలు లేకుండా ఉండే తీశారు, ఇద్దరికి బట్టలు లేవు యానిమల్ లో, ఆ సాంగ్ లో. నా వీడియోకి కాపీరైట్ వచ్చినా కానీ నేను భయపడను, ఎందుకంటే నేను మూవీ ఫీల్డ్ లో ఉన్నోడిని, నాకు తెలుసు. సీన్స్ అన్ని నేను చూశాను, కొన్ని సీన్స్ వల్గర్ సీన్స్ తీసేటప్పుడు కూడా నేను చూశాను దగ్గరుండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వల్గర్ సీన్స్ అన్ని ఒరిజినలే. సెన్సార్ కూడా ఇప్పుడు పట్టించుకోవటం లేదు, ఆ సీన్స్ కి ప్రయారిటీ ఇచ్చేస్తుంది, అడల్ట్ అనేసేస్తుంది అంతవరకే. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఆ సినిమా పేరు ఎత్తాను, మిగతా సినిమాల్లో ఉండే రొమాన్స్ అంతా ఒరిజినలే, ఒరిజినల్. ఇక్కడ ఏది ఎడిటింగ్ లేదు, అప్పటికే అన్ని ఎడిటింగ్. ఇంకా ఒక్క సీన్ కూడా ఎడిట్ చేస్తే వాడు ప్రొడ్యూసర్ అనేవాడు అడుక్కోవటమే, తింటమే. ఇప్పటికే ప్రొడ్యూసర్ కి ఏమి లేదు. దిల్ రాజు గారు రా టాక్స్ లో మాట్లాడారు 2.5 గంటలు. ఏమి అర్థమైంది మీకు? 2 గంటలు మాట్లాడాడు దేని గురించి? ప్రొడ్యూసర్స్ గురించి, ఇప్పుడు మూవీ ఫీల్డ్ ఎలా ఉంది అనే దాని గురించి. అప్పట్లో అంటే ఇప్పుడున్న కాలంలో నువ్వు డబ్బులు సంపాదించాలి, నువ్వు బ్రతకగలగాలి అంటే ఉన్నయి 2 ఫీల్డ్, సినిమా ఫీల్డ్ కాదు. ఒకటి రాజకీయం, ఇంకొకటి సన్యాసం. ఈ రెండిట్లో ఏది ఇబ్బందులు లేకుండా, ఖర్చు పెట్టకుండా ఈజీగా సంపాదించేది రెండోది సన్యాసం. ఈ సాధు ముసుగులో ఉంటే నువ్వు ఎంతైనా సంపాదించచ్చు. రాజకీయం కంటే ఇది పెద్ద రణరంగం ఇది. దీంట్లో భలే ఆడుకోవచ్చు, చెక్కులు ఈజీగా వేయచ్చు, ఒక్కొక్కడికి చెక్ మెట్ చేయొచ్చు, చెక్ మెట్ ఈజీగా అయిపోతారు జనాలు. రాజకీయంలో కష్టం, సన్యాసంలో ఈజీగా చెక్ పెట్టేసే చెక్ అంటాడికైనా. దీనికి కావాల్సింది బుద్ధి బలం ఒక్కటే, దీనికి కావాల్సింది బుద్ధి బలం, కండబలం కాదు. కండబలాన్ని కూడా ఆడుకోవచ్చు, కండ బలాన్ని కూడా ఆడుకోవచ్చు. మదపటేరుని కూడా మావిటోడు ఎలాగైతే ఆడిస్తాడో అలా ఆడియచ్చు. వేళ్లతో, నోటితో, మాటలతో కట్టిపడేయచ్చు ఎట్లాంటి మదపటేనుగునైనా, ఎట్లాంటి గజ్జల గుర్రాన్నైనా. 。 . 。 . 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
నాకు ఇది నేనేది ఉచితంగా ఏదో ఊరికే కామెడీగా లేకపోతే ఎందుకో ఏసుకోవట్లా. నేనిది ఏసుకున్నందుకు దీనికి ఇది ఏసుకోవడానికి నాకంటూ ఒక గురువున్నాడు. ఆయన ఆయన్ని నేను బయట చెప్పగలిగేంత అంటే ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క ప్రైవసీని నేను పోగొట్టదలుచుకోలేదు. ఆయన చాలా ప్రైవేట్‌గా బతుకుతాడు. ఆయన రియల్ అయిన యోగి. ఆయన్ని నేను చూసానింకా. ఆయనలాగా ఎవరు బ్రతకట్లేదెవరు. ఆయన్ని చూసిన తర్వాత ఆయన్నొకటే మాట అడిగా. నేను ఇన్నాళ్ళ నుంచి ఏ గుడి దగ్గరికెళ్ళినా గాని నాకు మోక్షం కావాలనే కోరుకునేవాడిని. ఏ ఒక్కడు మోక్షం గురించి సరిగ్గా చెప్పి సావడు. ముక్తి గురించి సరిగ్గా చెప్పి చావడు. నాకు ముక్తి కావాలని ఎళ్ళేవాడిని. ఒకచోట మోక్షం కావాలనేవాడిని. మోక్షమైనా, ముక్తయినా గాని ఆళ్ళు సమాధానాలు చెప్పి సచ్చేవోళ్ళు గాదు. వాళ్ళు వాడుకునేవాళ్ళు నన్ను. నువ్వైనా అంతేనా? లేకపోతే నువ్వైనా కరెక్టే సమాధానం జెప్తావా? అంటే ముక్తికి, మోక్షానికి డిఫరెన్స్ ఏంటో చెప్పాడు. అసలా యోగనేవాడు ఎలా ఉండాలో చెప్పాడు. ఆ ధర్మం ప్రకారంగానే నేను ఉంటున్నాననేది ప్రూవ్ చేసి చూపిచ్చాను. ప్రూవ్ చేసిన తర్వాతే నన్ను నాకిది వేసుకోమని చెప్పాడు. ఈ రంగు నేనేసుకోవడానికి వాల్యూ ఉంది. ఇంకొకటి ఏవండీ ఆకులు, పూలు, కందమూలాలు ఇవన్నీ అడవుల్లో ఉన్నప్పుడు తినాలండి. అడవుల్లో ఉన్నప్పుడు జంతువుల్ని కోసుకొని తిన్నావనుకో, నీకంటే క్రూరమైన జంతువులుంటాయి. నువ్వు అల్ప ఆకలి కోసం ఒక జంతువుని చంపి తింటావు. కానీ క్రూర జంతువులు అలా గాదు. అవి అల్పంగా ఉండవు. ఇప్పుడున్న కాలంలో దానికున్న ప్లేసే తక్కువ. ఆ కొత్త ప్లేస్‌లో గూడా నువ్వు పోయి తపస్సు అది ఇది అని పోయి నువ్వు గూడా దానికి మళ్ళీ ఏషాలేసావంటే ముందది ఆహారం కోసం జంతువుల్ని వేటాడదు. నిన్ను వేటాడిద్ది. కాబట్టి అడవుల్లో ఉన్నప్పుడు వేటాడి జంతువుల్ని మాంసం తినగూడదు. మాంసాహారం తినగూడదు. అడవుల్లో ఉన్నప్పుడు. కందమూలాలు ఇవే తింటే నీ దగ్గర నుంచి నీచు వాసన గాని, రక్తపు వాసన గాని రాదు. కేరళ ఉంది. కేరళలో అయ్యప్ప స్వామి గుడే ఉంది. అయ్యప్ప స్వామి గుడికి రజస్వల ఉన్న స్త్రీలు ఎందుకు రాకూడదు? కారణం ఏంటి? దానికి కారణం ఒకటే. వాళ్ళకి రజస్వల అయినప్పుడు ఆ రక్తపు వాసనకి అక్కడ ఎప్పుడు కూడా క్రూర జంతువులు వాసనకి వెమ్మటే వచ్చేస్తాయి. ఎక్కడున్నా గాని వచ్చేస్తాయి. ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరం ఉన్నా గాని క్రూర జంతువులకి రక్తపు వాసన తొందరగా వచ్చేస్తది. పసిగట్టేసిద్దది. అది మొత్తులో ఉండిద్ది. ఎవరు ఆపలేరు దాన్ని ఆ టైంలో. నువ్వు ఎంత యోగం చేసినా, ఎంత తపస్సు చేసినా ఆగదు. ఆ తపస్సుకి, యోగానికి దాని మాయ దాని దా దా దాని యొక్క కసి ఆగదు. దాని యొక్క వేట ఆగదు. సమాజంలో ఉన్నప్పుడు నువ్వు ఏ ఫుడ్ అయినా తినొచ్చు. నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా తినొచ్చు. అట్లా అని నువ్వు మెడిటేషన్ చేసి, యోగం చేసేటప్పుడు అంటే ఇప్పుడు పొరపాటున నువ్వు పొద్దున్న 3కి లేచావు. లేచిన తర్వాత వీళ్ళుంటారు చూసావా? రంజాన్‌కి ఈళ్ళు రోజంతా నిరాహారిగా ఉండి పొద్దున్నే తింటారు. లేకపోతే సాయంత్రం 6కి తింటారు. అలా ఆ సమయాల్లో యోగం చేసే సమయాల్లో నువ్వు తినొద్దు. యోగం అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే అనుష్ఠానం చేస్తావో అనుష్ఠానం అంతా అయిపోయింది. క్లియర్ అయిపోయింది. సెట్ ఇంకా. నువ్వు చేయాల్సింది చేసేసావు. చేసిన తర్వాత అప్పుడు సమయానుకూలంగా నీకు నచ్చింది తిను. ఏమీ కాదు. ఇప్పుడున్నోళ్ళందరూ నటన. ఒకడంటాడు నేను నిరాహారి అంటాడు. ఆడికి రోగం వచ్చినప్పుడు సెలైను ఎక్కిత్తారు. బిళ్ళలు వేసుకుంటాడు. ఉప్మా తింటాడు. రవ్వలు తింటాడు. అన్నీ తింటాడు. అన్నీ మామూలుగానే తింటాడు. వాడు మళ్ళీ బలం వచ్చేదాకా. అందుకని ఎవరిని నమ్మద్దు. నీకు నచ్చినట్టు నువ్వుండు. ఒకరిని పట్టించుకోవద్దు. అస్సల. ఎవడైనా గాని నువ్వు ధర్మబద్ధంగా జీవించటం లేదు. నువ్వు అది కాదు, ఇది కాదు. అవునయ్యా నేను సన్యాసిని కాదు, సాధువుని కాదు. నిన్ను నమ్మినోడు ఒక్కడు చాలయ్యా. వాడొక్కడికి నువ్వు సమాధానం చెప్పగలిగితే చాలు. సమాజం అంతటికి సమాధానాలు చెప్పక్కర్లేదు. అలా చెప్తే పిచ్చోడంటారు. నువ్వు ఒక్కటే పెట్టుకో మనసులో. నీకంటూ కావాల్సింది ఒక్కడే. ఆ ఒక్కడిని నువ్వు మార్చగలిగితే చాలు. ఉండే కొన్నికి చాలా మార్పులొస్తాయి.
యోగాల్లో 4 రకాలు ఉన్నాయి. లయ యోగ, రాజయోగ, మళ్ళీ హఠయోగ, ఇలా 4 రకాలు ఉన్నాయి. ఏ రకమైన నువ్వు సిద్ధిని పొందుతావు. సిద్ధిని కాదు, ముక్తిని పొందుతావు. నీకు కావాల్సింది ముక్తి, మోక్షం కాదు. మోక్షం ప్రతి ఒక్కరికి దొరికిద్ది. ముక్తి అనేది అది ఒక్కసారే దొరికిద్ది. అది దొరికిన తర్వాత ఇక మళ్ళీ జన్మ ఉండదు. జన్మరాహిత్యం కావాలనుకునే వాళ్ళకి ముక్తి మార్గం కంటే ఎటువంటి మార్గము నీకు సరైనది కాదు. ముక్తి మార్గమే రైట్ అయిన మార్గం అదే, కరెక్ట్ అయిన మార్గం అదే. దాన్ని నువ్వు పట్టుకో. ముక్తి కోసం ప్రయత్నించు. వచ్చే జన్మ వద్దు, మళ్ళీ జన్మ వద్దు, మళ్ళీ జన్మ వద్దు, మళ్ళీ జన్మ వద్దు. ప్రొద్దున్నే నువ్వు లేవగానే అవి కావాలి ఇవి కావాలని ఆశ వదిలేసి నాకు మళ్ళీ ఇంకో జన్మ వద్దు, అసలు ఈ జన్మే వద్దు, అసలు ప్రస్తుతమే వద్దు, నాకు ఇప్పుడు ఈ జన్మ కూడా వద్దు, ఈ జన్మలో కూడా నాకు 100 సంవత్సరాలు వద్దు, 100, 120, 130 సంవత్సరాలు నాకు వద్దు. యవ్వనంగా ఉన్నప్పుడే తీసుకెళ్ళిపో. ముసలితనం నాకు అస్సలు వద్దు. ముసలితనాన్ని నేను అసలు బరాయించలేను. ఇప్పుడున్న యూత్ అసలు ముసలితనాన్ని అసలు బరాయించలేరు. చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా సరే కుర్రతనంలో పోతేనే వేరెట్లు అయ్యారా నాయన. ముసలితనం వచ్చి చచ్చావనుకో, ముసలితనంలో ఎవరు చూడడు. నీకు నువ్వే ఉంటావు. నీకు నువ్వే ఏం చేసుకుంటావు ముసలితనంలో. ఇప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు మంచంలో పడ్డప్పుడు నువ్వు ఏమైనా చేసుకుంటావా? అంతే. ముసలితనం వచ్చినాక నీకు నువ్వు ఏం చేసుకోలేవు. ఆ శక్తి రాదు. ఆ శక్తికి తగ్గట్టు మన ఆహార పద్ధతులు లేవు. మన సంస్కృతి అలా లేదు. మన ఆహార నియమాలు అలా లేవు. పూర్వం 5 లేచేవాళ్ళు, 6 పనులన్నీ చేసుకునే వాళ్ళు, బలమైన ఫుడ్ అపాటికి తినేసేవాళ్ళు. స్నాక్స్ అంటే పూర్వకాలంలో ఏంటి? జొన్నలు, జొన్న కంకె, పచ్చిగా ఉన్న జొన్న కంకె తినేసేవాళ్ళు. అదే స్నాక్స్. కొంచెం ఏదైనా కొంచెం ముదిరినట్టు అనిపిస్తే ముదరకపోయినా లేతగా ఉన్నాయి జొన్న కంకెల్ని అలా వేపుకొని తింటే భలే ఉంటాయి. పేరాల కంటే అమృతంగా ఉంటాయి అసలు. ఇప్పుడు మనం తినే మిక్సర్ల కంటే రుచికరంగా ఉంటాయి అవి. అప్పుడే బేబీ కార్న్ అంటాం ఇప్పుడు మనం, చూసావా? అప్పుడే పుట్టిన కంది ఉంటుంది. దాన్ని కనుక నువ్వు తిన్నావు అనుకో అసలు అమృతం. దాని రుచి అసలు అంత ఫ్రెష్ గా పొలంలో కూర్చొని నువ్వు తిన్నావు అంటే, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కాదు, పొలంలో కూర్చొని తిని ఎక్క అనిపించిద్ది. ఏం తెలుసు మీరు ఏదో పట్టుకుపోతున్నారు, పిజ్జాలు బర్గర్లు అని కొట్టుకుపోతున్నారు అంతేగాని కోకోకోలా పెప్సీ. కళ్ళు ఉంటుంది, ఫ్రెష్ కళ్ళు తాగు. కోకోకోలా పెప్సీ కంటే రుచి ఎక్కువ. ఇప్పుడు దొరికే కళ్ళు అంట పిచ్చి కళ్ళు, కానీ అప్పట్లో ఫ్రెష్ కళ్ళు దొరికేది ఆ కాలంలో. వాళ్ళకి పొలాల్లో చెట్లు ఉండేవి, వాళ్ళంతటికి వాళ్ళే చెట్లు ఎక్కేవాళ్ళు. ఎవరికి వాళ్ళు చెట్లు ఎక్కేవాళ్ళు తెలుసా? లాగేవాళ్ళు. ఇప్పుడు కళ్ళు కాదులే, అప్పుడు కళ్ళు వేరు. 2 కొండలు లాగినా కానీ దుప్పిలాగా గట్టిగా ఉండేవాళ్ళు. ఈయన అవ్వ ఎట్లా అంటే కండ అంత లావు అయ్యేది. వ్యవసాయం అంటే అప్పట్లో అసలు దాని తర్వాత అదే గొప్ప విద్య. దానికంటే గొప్ప విద్య ఏది లేదు అప్పట్లో. ఇప్పుడు వ్యవసాయమా? కనుమరుగైపోతుంది. అది అయిపోయింది. ఇంకా ముందు అయిపోయింది. ఇంకా న్యాచురల్ క్యాలమిటీస్ ఎక్కువైపోతాయి, డిజాస్టర్స్ ఎక్కువైపోతాయి. న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువైపోయి ఇంకా ఆ ఒక్క ఇద్దరు కూడా ఉండరు. పొలాలనేవి ఉండవు ఇక మనకి. అన్ని మిషన్ల మీద వేసేయటమే. ఇంకా వ్యవసాయం చేసేవాడు ఉండడు. ఓన్లీ మిషన్స్ మీద వచ్చేస్తాయి. చూడండి, వాడు వేణుగోపాల స్వామి చెప్పడం కాదు, నేను చెబుతున్నా. ఒక వీడియో స్పెషల్ గా చేస్తాను దేని గురించి, భవిష్యత్తు గురించి. వీర బ్రహ్మేంద్ర స్వామి కంటే గొప్పగా చెబుతా భవిష్యత్తు గురించి ఎలా ఉంటుందో. కాలజ్ఞానం ప్రతి ఒక్కరు యోగం చేసినాడు అందరికీ అర్థమవుతుంది, తెలుస్తుంది. యోగమే చేయక్కర్లా. అర్థమైందా? బుద్ధి పెట్టి ఆలోచిస్తే అందరికీ కాలజ్ఞానమే బుర్ర అనేది. దీన్ని ఆలోచించు, దీన్ని పెట్టి ఆలోచించు. దీన్ని ఏం వాడతావులే, దీంతో కొట్టు,
దీంతో కొడితే ఏం ఉండదు, ఆడు పోతాడు, మళ్ళీ జన్మెత్తుతాడు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చిటుకులో నాశనం చేసేస్తాడు. బలహీనుడిని బలవంతుడు కొడితే దానికంటే బలంగా తిరిగి వస్తాడు వచ్చే జన్మలో వాడు. ఎందుకు నీకు? వద్దులే, ఈ జన్మతోనే పోతాడు బలహీనుడు. బలవంతుడు నాకేమని బలహీనుల చేత చిక్కి చావవే సుమతి అనేది గుర్తుందా? ఎంత పెద్ద పాము, ఎంత బలవంతురాలైనా బలహీనమైన చీములు తలుచుకుంటే చిటికలో చంపేస్తాయి. ఎంత బలవంతుడైనా. చూస్తున్నాను వీడియోలు. బలాలతో ఆడుకుంటున్నారు. బలం కంటే, కండ బలం కంటే బుద్ధి బలం గొప్పదని ముందు తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకున్నాక ఏమీ ఉండవు. గోళీలాట ఆడుకోవటమే కింద ఆటతో. అవసరమా? తగ్గించుకుంటే మంచిది. బుద్ధి పెట్టి ఆలోచించు. సైనింగ్ ఆఫ్. బై.